హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కమల్, శ్రీకర్ ఇద్దరు కూడా అవని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి, ఎప్పుడు మీ వదిన భజనే తప్ప ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోరా అని పార్వతి అనగానే అప్పుడు కమల్ మాత్రం, అన్నయ్య ఊరుకో, వదిన అంటే వీళ్ళకు పడదు కదా, మనం వదిన గురించి ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోరు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే అక్షయ్, పల్లవి ఇద్దరు కూడా చాలా కోపంగా ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఇక సూట్ కేస్ పక్కన పడేసి కూర్చుంటాడు. అది చూసిన పార్వతి, ఏంట్రా అక్షయ్, ఏం జరిగిందిరా అనగానే అప్పుడు అక్షయ్, అమ్మ, ఆ అవని ఆఫీస్లో అడుగుపెట్టి నన్ను సాధిస్తుంది. ఆఫీస్ని తన చేతిలోకి తీసుకొని మోసాలు చేసే వ్యవస్థగా సృష్టిస్తుంది. అయినా అవని ఆఫీసులో ఉంటే నేను వర్క్ చేయలేనమ్మా. అన్ని బాధ్యతలు నాన్న తనకప్పచెప్పి నన్ను తన కింద ఒక పని చేసే ఫ్యూన్లాగా చూస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళను. అయినా ఏం జరిగిందో తెలుసా అని అక్షయ్ అనగానే అప్పుడు పార్వతి, ఏం జరిగిందిరా అని అంటుంది. ఇక వెంటనే అక్షయ్, చూడమ్మా, అసలు ఆ అవని డూప్లికేట్ డాక్యుమెంట్స్ మీద నాన్న చేత సైన్ పెట్టించి ఆ నేరాన్ని పల్లవి మీద వేసింది. నేను మందలించేసరికి పల్లవే ఇలా చేసిందని ఇక పల్లవిని కొట్టబోయింది అని చెప్పి అక్షయ్ అనగానే ఆ మాటలు విన్న పార్వతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక పల్లవి, అవునత్తయ్య, నేను మోసం చేయడమేంటి, మన కుటుంబాన్ని నాశనం చేయడమేంటి, అసలు అవని ఎందుకు అత్తయ్య నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు పార్వతి, లేదుగా పల్లవి, దాని సంగతి ఎలాగైనా చెప్పాలి అనగానే అప్పుడు పార్వతి, చూడత్తయ్య, అవని ఆఫీస్లో ఉన్నన్ని రోజులు ఇక మన గురించి నెగిటివ్గానే ఆలోచిస్తుంది. మన ఆఫీస్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎలాగైనా పల్లవిని ఆఫీస్ నుంచి పంపించేయాలి. అలా అయితేనే బావగారు ఆ ఆఫీసులో ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటాడు అని చెప్పి ఇక పల్లవి అనగానే ఆ మాటలు విన్న పార్వతి, పద, ఆ అవని ఎలా తప్పు చేసిందో నేనే అడుగుతాను అని చెప్పి ఇక అందరూ కలిసి వెంటనే అవని ఇంటికి వెళ్తారు. అది చూసిన అవని, అత్తయ్య మీరా రండి అనగానే అప్పుడు పార్వతి, చూడు, నువ్విచ్చే మర్యాద కోసం నేను ఇక్కడికి రాలేదు. అయినా నువ్వు ఆఫీస్లో అడుగుపెట్టి ఎందుకు మా ఆఫీస్ని మోసం చేయాలని చూసావు? ఆ డూప్లికేట్స్ డాక్యుమెంట్స్ మీద మావయ్య చేత సైన్ పెట్టించి మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? చూడండి, ఇక ఈ అవని ఆఫీస్కి రావడానికి వీల్లేదు. ఈ అవని కింద నా కొడుకు పని చేయడానికి అంతకంటే వీల్లేదు. చూడండి, ఈ అవనిని ఆఫీస్కి రావద్దని చెప్పండి. నా కొడుకు కంటే ఎక్కువ బాధ్యతలు అవనికి అప్పగించొద్దు అని పార్వతి అనగానే ఆ మాటలు విన్న రాజేంద్ర, చూడు పార్వతి, తప్పు అవని చేయడం లేదు, మీరు చేస్తున్నారు. అవని ఎందుకు ఆఫీస్కి రాకూడదు అని రాజేంద్ర అనగానే అప్పుడు అక్షయ్, చూడు నాన్న, నీ కొడుకు కంటే ఎక్కువ ఆ అవని అయిందా? చూడు, అవని ఎలా మోసం చేస్తుందో మీకేం తెలుసు? అయినా అవని ఆఫీస్కి వస్తే ఇక నేను ఆఫీసు బాధ్యతలు ఆఫీస్కి రాను, చూసుకోను అని అక్షయ్ చెప్పగానే అప్పుడు రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్షయ్ చంప పగలగొడతాడు. చూర్రా, ఎందుకురా అవనిని అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఎప్పుడైనా అవని నిన్ను అలా అర్థం చేసుకుందా అని రాజేంద్ర అనగానే అప్పుడు పార్వతి, చూడండి, ఈ అవని చేసిన మోసాలు, కుట్రలు అన్నీ కల్లారా చూశాక అలా తప్పుగా అర్థం చేసుకోకుండా ఎలా ఉండమంటున్నావు అని పార్వతి అనగానే అప్పుడు రాజేంద్ర, చూడు పార్వతి, అవని ఏ తప్పు చేసింది? ఎందుకు తన మీద ఇంతలా కక్ష కట్టారు? అసలు తప్పు చేసింది పల్లవి, ఆ డాక్యుమెంట్స్ మార్చింది కూడా పల్లవినే అని రాజేంద్ర అనగానే అప్పుడు పల్లవి, ఏంటి మావయ్య, మీరు కూడా అవని అక్క మాటలు విని నన్ను తప్పు పడుతున్నారా? నేను ఆ డాక్యుమెంట్స్ మారడం ఏంటి మావయ్య అని పల్లవి అనగానే అప్పుడు రాజేంద్ర, చూడు పల్లవి, నువ్వు ఇలా అందరినీ నీ మాటలతో నమ్మిస్తావనే మేము వీడియో తీసాం అని చెప్పి ఇక ఆ వీడియోని పార్వతి అక్షయ్కి అందరికీ చూపిస్తున్నాడు. ఇక అది చూసిన
పల్లవి ఒక్కసారి స్టన్ అవుతుంది. చూడు పార్వతి, పల్లవి ఆ డాక్యుమెంట్స్ని కార్లో నుంచి తీసి ఆ నకిలీ డాక్యుమెంట్స్ ఎలా పెట్టిందో చూసావు కదా. ఇప్పటికైనా పల్లవి మంచిదా, అవని మంచిదా అని చెప్పి రాజేంద్ర అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న పార్వతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే, ఏంటి పల్లవి నువ్వు చేసింది? ఆ డాక్యుమెంట్స్ కార్లో నుంచి నువ్వు ఎందుకు తీసావు అనగానే అప్పుడు పల్లవి, అది కాదత్తయ్య, ఆ డాక్యుమెంట్స్ తీసి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టడానికే అక్కడికి వెళ్ళాను అని పల్లవి అనగానే ఇక అది విన్న రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు. ఇక వెంటనే డ్రైవర్ అతనిని పిలిచి, చూడు బాబు, అసలు నీకు డబ్బిచ్చి ఈ పని ఎవరు చేయించారు నీ చేత? నిజం చెప్తావా, పోలీసులకి ఫోన్ చేయమంటావా అని రాజేంద్ర అనగానే ఇక ఆ మాటలు విన్న అతను, లేదు సార్, పల్లవి మేడమే నాకు డబ్బిస్తానన్నది. ఇక డ్రైవర్తో నువ్వు మాటలు పెట్టి మాట్లాడుతూ ఉంటే నేను ఇంతలోనే ఆ డాక్యుమెంట్స్ మార్చేస్తానని పల్లవి చెప్పడంతో ఇక నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. కానీ పల్లవి మేడం ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని ఆ అబ్బాయి చెప్పగానే అది విన్న అక్షయ్, పార్వతి అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటి పల్లవి, నీ మాయ మాటలు చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మోసం చేశావు కదా. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అయినా నువ్వు ఎందుకు అవని మీద ఇంతలా కక్ష కట్టావు అని పార్వతి అనగానే అప్పుడు పల్లవి, లేదత్తయ్య అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, చూడు పార్వతి, పల్లవి గురించి అసలు నిజం తెలియాలంటే ఇప్పుడే పల్లవిని వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమాను అని రాజేంద్ర అనగానే అప్పుడు పార్వతి, పల్లవి, మీ నాన్నకి ఫోన్ చేయి అని అంటుంది. ఇక వెంటనే పల్లవి తన ఫోన్ నుండి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రావడంతో చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు పార్వతి, పల్లవి సౌండ్ ఊటకు పెట్టు అనగానే ఇక పల్లవి సౌండ్ పెడుతుంది. దాంతో చక్రధర్, ఏంటి పల్లవి, ఇంకా అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. ఆ నకిలీ డాక్యుమెంట్స్ మీద మీ మావయ్య సైన్ పెట్టడమే ఒక్కటి మిగిలింది కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? చూడు, ఎప్పటికైనా ఆ అవనిని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాం, పంపించేశాం. ఇక నీకు ఎవరు అడ్డు లేరు. ఇక నుండి నువ్వు ఆ ఇంటికి మహారాణివి, నువ్వు చెప్పినట్టే అందరూ వింటారు అని చక్రధర్ అనడంతో ఆ మాటలు విన్న పార్వతి, రాజేంద్ర, అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక పార్వతి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొట్టి, చి, ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి మేము మోసపోయాం. ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పార్వతి ఇక పల్లవి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన అక్షయ్, చూసావా పార్వతి, ఇప్పటికైనా నమ్మక ద్రోహం చేసే వాళ్ళెవరో, చెయ్యని వాళ్ళెవరో అర్థం చేసుకుంటే మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది అని రాజేంద్ర అంటాడు. అప్పుడు అక్షయ్, అవును నాన్న, అవనిని అవమానించి తప్పు చేశాను. ఇక నుండి ఈ ఇంట్లో మన పల్లవికి ఎటువంటి స్థానము లేదు. అవనిని తీసుకుని ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక అక్షయ్, పార్వతి, రాజేంద్ర అందరూ కూడా అవనిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ విధంగా పల్లవి నిజ స్వరూపాన్ని వీడియో తీసి అందరి ముందు బయట పెట్టిన రాజేంద్ర, పల్లవి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన పార్వతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.